నమస్తే అండి, వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా దొండకాయలు భలే కాసాయండి. ఒక డ్రమ్ములో పెట్టాను. యాపిల్ బేర్ మొక్క, దానిమ్మ మొక్క, దొండపాదు. చక్క ఆకుకు ఒక కాయలా కాసిందండి. పాదుకి భలే కాసి చూడండి, అలా వరుసగా అలాగను ఎన్ని వచ్చాయో. ఒక ఆకు తప్పకుండా కాయ ఉన్నట్టుగా కాసిందండి. భలేగాను తాజాగా కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన మిద్దె తోటలో మనం అన్ని రకాల కాయగూరలు అలాగే పాదులు పెట్టుకుంటే మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు కోసుకోవచ్చండి. నేను ఆనప పెట్టాను, బీర పెట్టాను, దొండకాయ పెట్టాను. మరి కొంచెం చూసావా డబల్ కాయ కాసింది. కలవలకాయ, కాకరకాయ పాదు పెట్టాను, దోస పాదు పెట్టాను. నేను మళ్ళీ అన్ని పాదులు పెట్టానండి. దొండకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో. ఒక్క చెట్టుకే ఒక్క పాదుకే అన్ని కాయలు వచ్చినాయి. భలే కాస్తుందండి. తర్బూజ్ పాదు పెట్టాను. తర్బూజ్ కాయలు కూడా ఉన్నాయండి, పెద్దవి అవుతున్నాయి. అవి కోసేటప్పుడు మీకు